బోధ అనగా క్రమశిక్షణాత్మకమైన నేర్పు. కుమారుణ్ణి తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెంచుతారు. క్రమశిక్షణ శిక్ష కాదు, వధ కాదు. క్రమశిక్షణ తల్లిదండ్రుల ప్రేమపూర్వకమైన పెంపుదల. పిల్లలకు నేర్పే విధానం ఇదే. చెరసాలలో ఉన్న నేరస్తులకు శిక్ష, కాని దేవుని బిడ్డలకు క్రమశిక్ష. దేవుడు క్రమశిక్షణ లేకుండా ఏమీ నేర్పడు. ఈ రోజుల్లో పిల్లలే తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు. అది క్రమశిక్షణ కాదు, అదొక యుద్ధం. ఈ రోజుల్లో యువదశలోనే చాలామంది నేరస్తులవుతున్నారు. మన దేవుడు మనల్ని క్రమశిక్షలో ఉంచగోరుతున్నాడు. దేవుడు మన సృష్టికర్త. ఆయన నడిపించినట్లే మనము నడవాలి. దేవుడు చేయమన్నది చెయ్యాలి, వద్దు అన్నది మానేయాలి.